భక్తుడు సకల ప్రయత్నాలతోనూ శివాలయానికి సున్నం పూయించిన వాడికి శివాలయాన్ని నిర్మించిన వాడితో సమానమైన పుణ్యం వస్తుంది. ప్రతి సంవత్సరం విడవకుండా ఎన్ని సంవత్సరాలు శివాలయాన్ని పాల వంటి సున్నంతో తెల్లగా చేసినా లేదా వేరువేరు రంగులతోనూ అందంగా ఉండే విధంగా చేసినా అన్ని వేల యుగాలు వాడు రుద్రలోకంలో వెలుగొందుతాడు. శివుడితో సమానమైన దేవుడు లేడు, శివుడితో సమానమైన గురువు లేడు. శివాయ గురువే నమః అన్నట్లు శివుడితో సమానమైన పరమార్థ సాధక జ్ఞానం లేదు, శివుడితో సమానమైన తపస్సు లేదు. రుద్రుడే తపస్సు, జ్ఞానం, గురువు, దేవుడు సమస్తము రుద్రుడే.